మూసీ పరివాహక ప్రాంతంలోని ఇల్లు అర్జెంటుగా ఖాళీ చేయమంటూ డిఆర్ఎఫ్ బృందం అలర్ట్ చేస్తుంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాలు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. గేట్లు తెరవనుండటంతో మూసీ పరివాహక ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో చాదర్ఘాట్, శంకర్ నగర్, మూషానగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు 2 రోజుల పాటు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. बच्चों को नदी में रखवाने तो नदी के पानी का बोर्ड गेटा खोल रहे 2 दिन तक पानी है भाई ఇళ్ళలో నీళ్ళు వస్తాయి అన్న పిల్లలకి గిల్లనే ఓళ్ళు లేనియకూడదు ఎవరైనా ఉంటే పిల్లలకి పంపిని నీళ్ళు ఇచ్చి ఆల్రెడీ గేట్ ఇచ్చి ఒక గేటు ఎప్పుడు గేట్ ఇస్తారో తెలియదు 2 రోజుల దాకా గేట్లు ఇస్తారంట నీళ్ళు ఎక్కువైనా కదా అసలు అలవాటు మీరు పిల్లలను పంపించదు మూసీ నదిలోకి ఇట్లా పిల్లల దగ్గర మీ చుట్టాలు తింటే పంపించేవారు ఒక్కరు చూసి పోతే మంచిగా పానీ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు అర్జెంటుగా ఖాళీ చేయమంటూ డిఆర్ఎఫ్ బృందం అలర్ట్ చేస్తుంది. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాలు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. గేట్లు తెరవనుండటంతో మూసీ పరివాహక ప్రాంతాలు ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసా నగర్ పరివాహక ప్రాంతాలు 2 రోజుల పాటు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య చూసుకోవచ్చు, గత కొద్ది రోజుల నుంచి కూడా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కూడా కురుస్తుంది. ఎక్కువగా సాయంకాలం వేళల్లో, రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఇటు ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షపాతం ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవడంతో ఇటు హుస్సేన్ సాగర్ వాటర్ కూడా మొత్తం కూడా ఇటు ఎగువ ప్రాంతాలైనటువంటి కుకుట్పల్లి, మూసాపేట్, ఇటు అమీర్పేట్, పంచాగుట్ట తదితర ప్రాంతాల నుంచి కూడా హుస్సేన్ సాగర్ లో నీరు కలుస్తుంది. అయితే హుస్సేన్ సాగర్ నీటి మట్టం కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కు కూడా చేరుకోవడం జరుగుతుంది. ఇటు హుస్సేన్ సాగర్ వాటర్ కూడా ఇంట్లో నుంచి అవుట్స్ లోకి వదలడం జరుగుతుంది. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా ఆ వాటర్ ని వదలడం జరుగుతుంది. సో ఈ పరంగా ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్, సో 3 కూడా జలాశయాలు, ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలు కూడా పూర్తిగా నిండుకుండలా మారిపోతున్నాయి. ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంది. సో ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ దిగువ ప్రాంతాలకి వదలడంతో ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా అక్కడ దిననివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజల్ని కూడా వెంటనే ఖాళీ చేసి ఈ సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా మంది కూడా కొన్ని వేల మంది కూడా అక్కడ చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు ఈ వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణహాని ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక్కోసారి లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇటు సాయంకాలం వేళల్లో ఇటు వర్షపాతం నమోదవుతుంది. అలాగే ఇటు లోతట్టు ప్రాంతాల్లో కూడా నీళ్లు వదలడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళ క్షేమం గురించి ఆలోచించి ఇటు అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరినీ కూడా అర్జెంట్ గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంటి లోపల జననివాసం కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇటు హుస్సేన్ సాగర్, అలాగే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా గేట్ దగ్గరున్న దృష్టి అయితే మూసీ పరివాహక ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రమాదం కొంచెం ఉంది. నేపథ్యంలో ఇటు చాదర్ఘాట్, శంకర్ నగర్, అలాగే మూసా నగర్ పరివాహక ప్రాంతాల ప్రజల్ని కూడా 2 రోజుల పాటు కూడా ఇళ్ళని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలు, ప్రత్యామ్నాయ ప్లేసెస్ అయితే తరలించే విధంగా అయితే చర్యలు తీసుకుంటారు. సో వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో కావచ్చు, సురక్షిత ప్రాంతాలకి, అలాగే మీకు తెలిసిన ఎక్కడికైనా వెళ్ళండి, ఒక 2 రోజుల పాటు కూడా ఇటు వాటర్ ఫ్లో మొత్తం కూడా ఇక్కడ వదలడం జరుగుతుంది, క్షేమంగా ఉండాలని చెప్పేసి కూడా ఇది చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ గా అయితే మూసీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వారైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అవుతుంది.